శ్రీమదస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమ్, ఈ సంవత్సరం మీనరాశి వారి గోచరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల కిందకి చూసుకుంటే రెండు చరిసమంగా 5గా ఉన్నాయి. అలాగే మీకు రాజ్యపూజ్య అవమానాలు చూసుకుంటే మీకు రాజ్యపూజ్యం 3 గాను మరియు అవమానం 1 గాను ఉంది. ఇక ప్రధానమైనటువంటి గోచరం ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీకు శనైశ్చరుడు మీ రాశిలోకి ప్రవేశించారు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీ శనైశ్చరుడు మీ రాశిలో సంచరిస్తారు. అలాగే మీకు రాహు మే నెల వరకు ఆయన మీ రాశిలో సంచరించి రాశి పరివర్తన చెంది ఆయన మీకు వ్యయస్థానంలో సంచరిస్తారు. ఇక మీకు గురువు మే వరకు కూడా తృతీయ భావంలో సంచరించి మే 14 వరకు, ఆ తర్వాత అక్టోబర్ వరకు ఆయన మీకు చతుర్థ భావంలోను, అక్కడి నుంచి డిసెంబర్ వరకు మీకు పంచమ భావంలోనూ సంచరించి రాశి పరివర్తన చెంది ఆయన తిరిగి వక్ర మార్గంలో మీకు చతుర్థ స్థానానికి వెళ్తారు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అలాగే మీకు కేతువు మీకు 7వ స్థానం నుంచి ఆయన కూడా మీకు 6వ స్థానానికి ఆయన మారుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి గోచరం ఈ సంవత్సరం. దీని యొక్క ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే మీ రాశిలో మీకు మొదట్లో మీకు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు, ఆయన అస్తమించి ఉన్నారు. ఆయన ఉచ్చస్థితిలో మీ రాశిలో ఉన్నారు కాబట్టి అక్కడ రాహుతోని యుతి వల్ల మీకు శని కూడా కలుస్తూ ఉండడం వల్ల ఈ ముగ్గురు యొక్క యుతి మిమ్మల్ని కొద్దిగా అనైతికమైనటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించే అవకాశం ఉన్నది. ఇతరుల పట్ల వ్యామోహం అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి మీరు నైతికంగా ధార్మికంగా జీవించడం వల్ల మీకు ఉన్నటువంటి అదృష్టం మరింతగా మీకు పెరిగే అవకాశం ఉన్నది. మీ రాశిలో షడ్గ్రహ కూటములు అవన్నీ ఏర్పడుతున్నాయి, చాలా గ్రహాలు ఒకే దగ్గర రావడం ఇవన్నీ. అయితే కాలం గడుస్తున్న కొద్దీ అది మీకు ఆ సమస్య తీరిపోతుంది, గ్రహాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల. అలాగే మీకు మొదట్లో కొద్దిగా గురువు యొక్క సంచారం తృతీయంలో పెద్ద అనుకూలం కాకపోయినప్పటికీ కూడా మే తర్వాత నుంచి మీకు చతుర్థ స్థానంలో, ఆ తర్వాత ఆయన పంచమ స్థానంలో మంచిగా యోగిస్తారు. అక్కడ ముఖ్యంగా పంచమ భావంలో ఆయన ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీకు సంతానం లేని వారికి చక్కటి సంతాన యోగము, కళలలో అభివృద్ధి, ఆర్టిస్టిక్ పీపుల్ మీ మీనరాశి వారు మీకు కళారంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, అలాగే భోజన సౌఖ్యము, వస్త్ర సౌఖ్యము, ఇంట్లో శుభకార్యాలు జరగడము, తల్లి దగ్గర నుంచి మంచి సపోర్ట్ లభించడము, మీ వారి యొక్క ఆశీస్సులతోని మీకు ఆగిపోయిన పనులు చక్కబడ్డము, సంవత్సరంలో ఏదైనా ఒక ఇప్పటి వరకు వేధిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యకు మీకు పరిష్కారం దొరకడము, నూతన గృహాలు కానీ లేకపోతే భూములకు సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం, కొద్దిగా వాటికి సంబంధించిన విషయాల్లో మీకు లాభాలు రావడం, ఇటువంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కూడా ఈ యొక్క గోచరం సెకండ్ హాఫ్లో మీకు చక్కగా యోగిస్తుంది. ప్రేమికులకి సెకండ్ హాఫ్లో మీకు బాగుంటుంది. కాకపోతే ఇక్కడున్న గ్రహ సంచారం వల్ల మీకు మానసికంగా కొద్దిగా చింతలు అధికమవుతాయి మీ రాశిలో శని సంచరిస్తూ ఉండడం వల్ల. అలాగే మీ వృధా ప్రయాణాలలో మీకు అనుకోని కష్ట నష్టాలు వచ్చే అవకాశాలు, అలాగే అనారోగ్య సమస్యలు రావడాలు, ఇలాంటి కొద్ది నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీకు నడుస్తున్నటువంటి దశలను బట్టి, ఆయా గ్రహాల యొక్క మీ ప్లేస్మెంట్ మీకు మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న దాన్ని బట్టి మీకు పాజిటివ్ గాను నెగిటివ్ గాను రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఎవరికైనా కానీ ఒకవేళ మీకు నెగిటివ్ రిజల్ట్స్ కనుక మీకు వస్తుంటే
మీకు శనికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు మంచి పరిహారాలు చేయించుకోండి. దీని ద్వారా మీకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే మీ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువుకు సంబంధించి కూడా ఏమైనా పరిహారాలు అవసరమైతే చేయించుకోండి. ఇది మినహాయించుకొని మీనరాశి వారికి మొత్తం మీద మీకు సవ్యంగానే నడుస్తుంది. ఇది ఇది గొప్ప కాలం అని చెప్పలేను, కానీ దీంట్లో వల్ల మీకు భయపడాల్సిందేమీ లేదు. దీనివల్ల మీకు సామాన్యం కన్నా కొద్దిగా బెటర్‌గా మీకు ఆనందంగానే కాలం గడిచే అవకాశాలున్నాయి. స్థూలంగా ఇది ఈ సంవత్సరము గోచర ఫలితాలు. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తం.